గిరిబాబు గారు. ఎస్. శ్రీకర్ గారు ఎక్కడున్నా సరే వేదిక పైన రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ధీరజ్ గారు టు ప్లీజ్ జాయిన్ ద Q&A. ఇంత సందడిగా ఉందో, ఇంతమంది డైరెక్టర్లు అందరూ ఒక చోట చేరగానే పండగలాగా. సింజిత్ గారు, మీరు సాయి మార్తాండ్ గారితో వెళ్ళిపోతారేమో. రండి ఇక్కడ. గిరిబాబు గారు లేదు రండి. ఇక్కడైనా కూర్చోండి. ఉంది. ఖుషి. ఓకే, సో లెట్స్ బిగిన్. ధీరజ్ గారు. చిన్నపిల్లలు ఉన్నారండి స్టేజ్ మీద, చూసి అడగండి. ధీరజ్ గారు, సార్ టీజర్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. కాకపోతే రోహన్కి లవ్ స్టోరీ ఏదో పెడుతున్నట్టుంది. ఏం లేదండి, అమ్మాయికి ఖుషిది అండ్ చూడటము అలాంటి. రోహన్తో ఇంకో 10 ఏళ్ళ తర్వాత 15 అంటే సరే ఓకే, ఇంకో 5 years తర్వాత టీనేజ్ లవ్ స్టోరీ తీసి నేనే ఇంట్రడ్యూస్ చేస్తాను హీరోగా. ఇందులో అయితే లవ్ స్టోరీ ఏమి ఉండదు, చిన్న క్రష్ ఇదైతే ఉంటుంది. అదే అంటే పిల్లలపైన కొద్దిగా ఎఫెక్ట్ పడే అట్లా అనిపించింది ఆ టీజర్ చూస్తుంటే. అది లేదండి, లవ్ స్టోరీ ఏం కాదండి. కాదు, టైటిల్ చూస్తే సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి అంటే మరి నెక్స్ట్ సమ్మర్కా ఏం చేద్దామండి, మరి మీరే అన్ని సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి పోస్ట్పోన్ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్యలో నేను వేసేస్తే నన్ను తొక్కేస్తారు కదా, సో కొంచెం గ్యాప్ తీసుకొని వస్తాను. మీ వెనకాల పెద్ద బ్యానరే ఉంది, గీతా ఆర్ట్స్ లాంటిది. మీకు థియేటర్లు దొరుకుతాయి, ఆడియన్స్ కూడా సినిమాలకు వెయిటింగ్. ఇప్పుడు ఏం లేవు, ఎందుకు లేట్ అవుతుంది? అంటే ఇండస్ట్రీ ఒక్కరిది కాదు కదా, చాలామంది కలిస్తేనే కదా ఇండస్ట్రీ. సో అందరి సినిమాలు అన్ని సినిమాలు టైం లైన్స్ చూసుకొనే రావాలి కదా. అండ్ కొన్ని రోజులు పోతే ఇప్పుడు ఎగ్జిబిటర్స్ అంతా మరి పర్సంటేజ్ కోరుతున్నారు కదా. ఇలాంటి టైంలో మీ సినిమా ఎలా మీరు చూసుకుంటారు? అంటే ప్రొడ్యూసర్గా ఎట్లా దీన్ని చూసుకుంటారు? మా సినిమా పర్సంటేజ్లోనే ఆడుతుందండి, మా సినిమాకి ఏం రెంటల్స్ రావు. సో మాకేం టెన్షన్ లేదు, అది దీని తర్వాత వచ్చినా కూడా ఇష్యూ లేదు. ఓకే. ధీరజ్ గారు, సార్ నిన్న కొంతమంది ప్రొడ్యూసర్స్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. అంటే తర్వాత మాట్లాడాక ఇండస్ట్రీ సమస్యల గురించి డిస్కస్ చేసామన్నారు. మొన్న కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ నలుగురు లేకపోతే 5 ప్రొడ్యూసర్లకే సమస్యలు ఉన్నాయి. మీరు అందరూ హ్యాపీగా ఉన్నారా ఇండస్ట్రీలో? లేదు సార్, మా సమస్యలు కూడా ఉన్నాయి సార్. కాకపోతే వాళ్ళ సమస్యలు అంటే పెద్ద సినిమాలు 100 crores పైన తీసే వాళ్ళ సమస్యలు వేరే ఉంటాయి. సో వాళ్ళ సమస్యలు వాళ్ళు బయటికి చెప్తున్నారు. అండ్ మా సమస్యలు అంటే ఇప్పుడు కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మాకేం ఇన్ఫర్మేషన్ లేదు సార్, మమ్మల్ని ఏమైనా పిలవలేదు, ఓన్లీ వాళ్ళే వెళ్ళారు. బట్ డెఫినెట్లీ మా సమస్యలు మాకు ఉన్నాయండి. అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, జూబ్లీహిల్స్లో ఒక 1000 గజాల ప్లాట్ కొనుక్కొని ఒక 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్న వాళ్ళ సమస్యలు వేరే ఉంటాయి. చైనా నుంచి ఫర్నిచర్ తెస్తే అది సరిగ్గా టైంకి రాలేదని, కంటైనర్లు డ్యామేజ్ అయిందని, ఇలాంటివి ఉంటాయి. అదే మణికొండలో 250 గజాల ప్లాట్లు తీసుకొని ఇల్లు కట్టుకునే వాడి సమస్యలు ఏంటంటే, స్టీల్ రేట్ పెరిగిపోయింది, సిమెంట్ రేట్ పెరిగిపోయింది, లేబర్ దొరకట్లేదు అని. సో సమస్యలు ఇద్దరూ ఇల్లే కట్టుకుంటున్నారు, కానీ ఎవరి సమస్యలు వాడికి ఉన్నాయి. అలానే మిడ్ రేంజ్ చిన్న సినిమాల సమస్యలు వేరే ఉన్నాయండి. కాకపోతే ఇప్పుడు జరుగుతున్న ఇష్యూలో మేము ఇది చెప్పినా ఎవరికి అర్థం కావట్లేదు. సో ప్రాబ్లీ
ఈ పెద్ద సినిమా పెద్ద రిలీజ్ అయిన తర్వాత ఒక 1 మంత్లో మేము మిడ్ రేంజ్ చిన్న సినిమాలు రెగ్యులర్గా తీసేవాళ్ళు అందరం ఒకసారి డిస్కస్ చేసుకొని మా సమస్యల మీద కూడా మేము కూడా మాట్లాడతామండి. మేము కూడా కళ్యాణ్ గారిని అందరినీ కలుస్తామండి. అంటే ఛాంబర్ మీటింగుల్లోని కౌన్సిల్ మీటింగుల్లోని డిస్కషన్లు అంతా కూడా ₹1000 టికెట్లు లేకపోతే ఈ రెంటల్ సిస్టమ్లు ఇవే మాట్లాడుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఉన్న మీటింగుల్లో కూడా ఇప్పుడు చిన్న లేకపోతే మీడియం ప్రొడ్యూసర్లకి ప్రొడక్టివ్గా ఉండేది ఏమీ డిస్కషన్లే జరగట్లే. ఇన్ఫ్యాక్ట్ పర్సంటేజ్ సిస్టమ్ అనేది వస్తే ఇప్పుడు వీపీఎఫ్లో ఎగ్జిబిటర్లు అబ్జర్వ్ చేస్తే అది మీ స్కేల్ ఆఫ్ సినిమాలకి చాలా అడ్వాంటేజ్. బట్ మీరు కూడా ఎగ్నెస్ట్గా పోరాడుతున్నారు. అసలు ఏంటనేది అర్థం కాదు సార్. యాక్చువల్లీ మేము ఎగనెస్ట్గా ఏం పోరాటం చేయట్లేదు సార్. అంటే ఒక చిన్న క్లారిటీ ఏంటంటే ప్రొడ్యూసర్స్ అందరం కలిసి మాట్లాడుకొని ఛాంబర్కి వెళ్ళాం సార్. ఛాంబర్కి వెళ్ళేసరికి ఏమవుద్దంటే అక్కడ ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అని 3 వర్గాలు ఉన్నాయి సార్. సో మేము ప్రొడ్యూసర్స్గా అందరం యునైటెడ్గానే ఉన్నాం. సో ప్రొడ్యూసర్స్ ఎవరికి అంటే మేము మొన్న రీసెంట్గా నేను కమిటీ మెంబరే కాబట్టి రీసెంట్గా మేము పర్సంటేజ్ విధానానికి అగెనెస్ట్ కాదు అని క్లియర్గా చెప్పేశాం సార్. కాకపోతే పర్సంటేజ్ ఎంత, ఇప్పుడు ఏ సినిమాలకి ఎంత ఇస్తున్నారు దగ్గర డిస్కషన్ జరుగుతుంది సార్. సడన్గా పెద్ద రిలీజ్ ఇమీడియట్గా ఉంది కాబట్టి దానికి స్పెషల్ కేటగిరీగా మొన్న మీరు చూసే ఉంటారు 7.5% ఏదో ఇచ్చి దాన్ని పక్కకు పెట్టారు. నెక్స్ట్ డిస్కషన్స్ జరగాలి. పర్సంటేజ్ ఏ సినిమాకి ఎంత అంటే ఆబ్వియస్లీ 100 కోట్లు పెట్టి తీసే సినిమాకి 5 కోట్లు పెట్టి తీసే సినిమాకి ఒకే పర్సంటేజ్లు ఉండవు కాబట్టి ఆ పర్సంటేజ్ నెగోషియేషన్స్ జరగాలి. ఎట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద బడ్జెట్, సినిమా రేంజ్ కూడా. అంటే ఇప్పుడు మేము బేబీ సినిమా తీసాం, బేబీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. సో ఆడియన్స్ ఆక్యుపెన్సీ పరంగా కూడా పర్సంటేజ్ ఉండాలి సార్. అది కూడా మా ఫైట్లో భాగమే. సో అది ఏమవుతుందనేది నెక్స్ట్ ఇంకొక 2-3 మీటింగ్స్ జరగాలి. జరిగితే క్లారిటీ వస్తుంది. బట్ డెఫినెట్లీ చిన్న అండ్ మిడ్ రేంజ్ ప్రొడ్యూసర్స్ తరఫున మాకున్న ప్రాబ్లమ్స్ వేరు. మాకు పర్సంటేజ్ విధానం, ఎందుకంటే మా సినిమాలు హానెస్ట్గా 95% మా సినిమాలన్నీ పర్సంటేజ్లోనే వెళ్తున్నాయి. ఓన్లీ చిన్న సినిమాలు, పెద్ద బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు కొన్ని, అందులో కూడా ఓన్లీ ఏ సెంటర్లో కొన్ని చోట్ల రెంటల్స్ పడతాయండి, కింద సెంటర్లు అన్నీ పర్సంటేజే. సో అండ్ టికెట్ రేటు అంటే చిన్న సినిమాలకి నేను హానెస్ట్గా చెప్తున్నా, మాకు టికెట్ రేట్ హైక్లు చిన్న సినిమాలకు కాదు, అది ఓన్లీ పెద్ద సినిమాలకి, పెద్ద రేంజ్ స్టార్ హీరో సినిమాలకే అడుగుతున్నారు. మేము ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆడియన్స్ని థియేటర్కి తీసుకొని రావడం కోసం మేము ఇంకా వెళ్ళి బతిలమాడుకొని మేము 99 రూపీస్కే టికెట్ ఇస్తున్నాం, ప్లీజ్ రండి అని అడుగుతున్నాం. రీసెంట్గా మీరు చూస్తే లాస్ట్ ఇయర్ లిటిల్ హార్ట్స్ కానీ, రాజు వెడ్స్ రాంబాయ్ కానీ అన్ని చాలా చిన్న సినిమాలు మేము 99 రూపీస్ బాటా రేట్ లాగా ఆడియన్స్కి చాలా ఇంప్రెసివ్గా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాం. సో టికెట్ రేట్ల కేటగిరీలో మేము లేము. సో అది మాకు డిఫరెన్స్ ఉంది అందులో. బట్ డెఫినెట్లీ వాళ్ళ సినిమా రేంజ్ వేరు, మా సినిమా రేంజ్ వేరండి. సార్, ఇందాక మీరు అన్నట్లు సమ్మర్ హాలిడేస్ లాంటి సినిమాలు తీసినప్పుడు స్లాటింగ్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. సినిమాలు పోస్ట్ పోన్ అవ్వడం, అట్ ది సేమ్ టైం ఓటీటీలో మీకు ఉండే హెడ్ఏక్స్ మీకు ఉంటాయి. అసలు ఎలా ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా? అదే సార్, ఇప్పుడు బేసికల్లీ సమ్మర్ హాలిడేస్ అనే సినిమా రిలీజ్ చేయాలి అంటే ఇవాళ ప్రతి సెంటర్లో 1-2 థియేటర్స్కి మించి థియేటర్స్ అన్నీ పాత థియేటర్స్ క్లోజ్ అయిపోయాయి సార్. సో ఆ 1-2 థియేటర్స్ ఆబ్వియస్లీ పెద్ద సినిమాలు వచ్చినప్పుడు ఆ 2 వీక్స్ 3 వీక్స్ ఆబ్వియస్లీ వాళ్ళు అదే బిలీవ్ చేస్తారు కాబట్టి దానికే ఇస్తారు. సో మేము కొంచెం గ్యాప్ తీసుకొని ఆడియన్స్కి దగ్గరికి సినిమా తీసుకెళ్ళడానికి మేము కరెక్ట్ రిలీజ్ డేటు, టైము, ఆ గ్యాప్ పెద్ద సినిమాల మధ్యలో నలిగిపోకుండా ఒక స్లాట్ ఎత్తుక్కొని రావాల్సి వస్తుంది సార్. మల్టీప్లెక్స్లు ఓన్లీ హైదరాబాద్ సిటీలో తప్ప, ప్రాబ్లీ కొన్ని వైజాగ్, విజయవాడలో తప్ప మిగతా ఏరియాలో ఎక్కడ మల్టీప్లెక్స్ లేవు. అంటే 5-6 స్క్రీన్స్ ఉండి చిన్న సినిమాలు కూడా ప్లేస్ ఉన్నట్టు ఎక్కడా లేదు సార్. సో అందుకే రిలీజ్ డేట్ కొంచెం ఇబ్బంది పడుతున్నాం. అందుకే నేను సమ్మర్లో చేయాలి అని చాలా ఫాస్ట్గా స్టార్ట్ చేసి చాలా జెట్ స్పీడ్లో షూటింగ్కి వెళ్ళినా కూడా రిలీజ్ దగ్గరికి వచ్చేసరికి అలా నా చేతిలో లేదు. కొంచెం సిచ్యువేషన్ చూసే ముందుకెళ్ళాలి సార్. అది ధీరజ్ గారు, ఇందాక రాహుల్ గారు అన్నట్టు పిల్లల్ని తీసుకెళ్ళడానికి, కిడ్స్ని తీసుకెళ్ళడానికి అసలు ఫిలిమ్స్ రావట్లేదు మన తెలుగులో అన్నారు. చాలామంది కూడా చెప్పుకొచ్చారు. సో 35 నందు గారు అన్నట్టు అది తప్ప ఇంకేది కనబట్టలేదు ఈ మధ్యకాలంలో. ఒకప్పుడు చాలా చిల్డ్రన్స్ ఫిలిమ్స్ వచ్చేవి, చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్స్లో ప్లే చేసేవారు, లలిత కళాతోరణంలో ఎవ్రీ ఇయర్ అదంతా ఉండేది. ఇప్పుడైతే అంటే చిన్నపిల్లల సినిమాలు, చిల్డ్రన్స్ ఫిలిమ్స్ తీస్తే అదో రిస్క్, మనకి ఎందుకులే అన్నట్టు అందరూ చాలామంది ప్రొడ్యూసర్స్ ఆలోచిస్తున్నారు. సో ఈ రిస్క్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి మీకు?
అదే సార్, బేసికల్ నేను చిన్నప్పుడు లిటిల్ సోల్జర్ సినిమాకి చాలా పెద్ద ఫ్యాను. నాకు ఇప్పటికి కూడా నాకు టైం ఉన్నప్పుడల్లా నేను లిటిల్ సోల్జర్స్వి యూట్యూబ్లో చూస్తూ ఉంటా. సో శ్రీకర్కి కూడా తెలుసు, నేను యాక్చువల్లీ శ్రీకర్తో కథ ఓకే చేశాక ప్రతిసారి లిటిల్ సోల్జర్స్ రిఫరెన్స్ పంపుతుంటా. ఆయన అనుకుంటాడు, ఏమో ఆపరా బాబు, ఇది నేను చూసే సినిమా ఎన్నిసార్లు పంపుతాం అనుకుంటాడు. ఇలా ఆ ఒక్క దగ్గరే లిటిల్ సోల్జర్స్ ఎప్పుడు రిలీజ్ అయిందో మీకు తెలుసు, ఒక్క దగ్గరే ఆగిపోయాం సార్. దాని తర్వాత మొన్న నందకిషోర్ గారు 35 అని అరుణ్తో సినిమా తీశారు. అంటే అది ఇంకా థియేటర్లో జనాలు రాలేదు, ఇంకా దానంత అంటే వైడ్ రేంజ్ ఆడియన్స్కి రీచ్ అవ్వలేదు. ఓటీటీకి వచ్చాక చాలా క్రిటికల్లీ అక్లెయిమ్డ్, చాలా మంచి పేరు వచ్చింది, చాలా అవార్డ్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. సో ఎక్కడో పిల్లల సినిమా తీయాలి, ఒకటి తీసి పెద్ద హిట్ చేస్తే ఆడియన్స్ కూడా ముందుకొస్తారు. అట్ ద సేమ్ టైం ఎవ్రీ ఇయర్ ఎవరో ఒక కొత్త డైరెక్టరో, ఒక ఎస్టాబ్లిష్ డైరెక్టరో, ఒక ప్రొడ్యూసరు వచ్చి ఇలాంటి సినిమా తీయడానికి ముందుకొస్తారు అనేది. అంటే అదొక జానర్ సార్, పిల్లల సినిమా అనేది ఒక జానర్, ఫ్యామిలీస్ అందరూ కలిసి వెళ్ళడానికి ఉన్న జానర్. ఆ జానర్ దురదృష్టవశాత్తు ఫ్యూ ఇయర్స్ నుంచి ఏ సినిమా రాలేదు. హోప్ఫుల్లీ నా సినిమా బాగా వస్తే ఇది చూసి ఇంకొక 2-3 సినిమాలు వస్తాయనే నమ్మకంతో ఉన్నాను సార్, అంతే. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. శ్రీకర్ గారు, మామూలుగా సమ్మర్ హాలిడేస్ అనగానే అమ్మమ్మలు మేనత్తలు గుర్తొచ్చే టైము. అసలు అటువంటి సందర్భమే లేని ఒక ప్రొడ్యూసర్కి ఆ కథ చెప్పి ఎలా ఒప్పించారు సార్? ఆయన అసలు సమ్మర్ హాలిడేస్కి సంబంధమే లేదంటున్నారు, ఆయనకి ఎలా ఒప్పించారు? లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ధీరజ్ గారు మంచి ప్యాషనెట్ ప్రొడ్యూసర్. దానివల్ల ఈ కథలో ఉన్న దాని సోల్ని, దానిలో ఉన్న ఎమోషన్ని, దాంట్లో ఉన్న ఫన్ని అన్నీ ఫస్టే ధీరజ్ గారు అర్థం చేసుకున్నారు. ఇంకా చెప్పిన ఒక 1 hour తర్వాతే నాకు కాల్ చేసి, లేదు ఈ సినిమా మనం చేస్తున్నాం అని చెప్పారు. సో ఆ కథలో ఉన్న ఒక ఏదైతే ఎమోషన్ ఆర్ సోల్ ఏదైతే ఉందో దాన్ని ధీరజ్ గారు క్లియర్గా అర్థం చేసుకుని వెంటనే ఓకే చేశారు, అంతే. రోహన్, ఇప్పుడు మీరు ఈ మధ్య వస్తున్న సినిమాలన్నింటిలో కూడా నువ్వు చాలా బాగా చేస్తున్నావు. ఈ సినిమాలో కూడా చాలా బాగున్నావు, లాస్ట్లో డైలాగ్ కూడా చాలా బాగుండింది. ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా చిల్డ్రన్స్కి వాళ్ళకి క్యారెక్టర్స్ లాగా ఉంటాయి కానీ వీళ్ళే హీరోలు లాగా తీయటం అనేది చాలా తక్కువ. ఇది చెప్పినప్పుడు నీ మైండ్లో ఏమనిపించింది? ఇందాక స్పీచ్లో కూడా చెప్పేశారు, నేను నవ్వించే క్యారెక్టర్లే కానీ దిస్ ద ఫస్ట్ టైం మీరు డిఫరెంట్ రోహన్ చూస్తారు. కానీ నాకు అన్నయ్య ఎప్పుడు నరేట్ చేశాడో స్క్రిప్ట్, ఇది ప్రూవ్ చేసుకోగలను, ఈ ఒరిజినల్ రోహన్ అంటే ఏంటి అని ప్రూవ్ చేసుకోగలనే బిలీవ్, ఆ పొటెన్షియల్ ఆ క్యారెక్టర్లో కనపడింది. సో ఐ ఫెల్ట్ హ్యాపీ వెన్ నాకు ఈ లీడ్ అనే క్యారెక్టర్ ఇస్తున్నారని. లీడ్ క్యారెక్టర్కి వచ్చిన డబ్బులన్నీ ఏం చేస్తున్నావు? అది మా అమ్మని అడగండి సార్, నాకు సంబంధం లేదు. ధీరజ్ గారు, ఇందాక ఒక మాట అన్నారు మీరు మెన్షన్ చేస్తూ జూబ్లీస్లోని 1000 యాడ్స్ చెప్పారు, మణికొండలోని 250 యాడ్స్ చెప్పారు. కానీ అద్దెకుండే ప్రొడ్యూసర్స్ కూడా అందులో ఉన్నారు సార్. చాలామంది ఫ్లాట్స్లో అద్దెకుండే ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ప్రొడ్యూసర్సే. అందరూ కలిస్తేనే సినిమా సార్. సినిమా తీసే వాళ్ళు ఎవరైనా ఏదో రోజు అర్జెంట్కి వెళ్ళాల్సిన వాళ్ళే సార్. సార్ తీసిన తర్వాత ఎక్కడో చోట దొరికేస్తాం కదా సార్. ధీరజ్, సమ్మర్ హాలిడేస్ అంటేనే ఒక నోస్టాల్జియా. సో అది ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్క రకమైన ఇది ఉంటుంది. అంటే 70s వాళ్ళకి ఒకలాగా, 80s వాళ్ళకి ఒకలాగా. బట్ ఏదైనా సరే సమ్మర్ హాలిడేస్ అంటే తాతగారి ఇంటికో లేకపోతే ఇంకెక్కడ ఒక ఊరు ట్రావెల్ చేయడం ఇలాంటివి అని ఉంటాయి. సో ఈ సినిమా ఎంతవరకు ఎవరెవరు నోస్టాల్జియాని బయటికి తీసుకొస్తుంది? అదే సార్, అంటే ఇప్పుడు నేను 90s కిడ్, సో నన్నైతే చాలా ఎగ్జైట్ చేసింది. అండ్ ఇప్పుడు జనరేషన్ కూడా, ఇప్పుడున్న చిన్నపిల్లలు అసలు వాళ్ళు కూడా డెఫినెట్లీ వాళ్ళకు కూడా వాళ్ళ సమ్మర్ హాలిడేస్లో ఇప్పుడు చాలామంది అమ్మమ్మూరు ఇంటికి వెళ్ళడం, లైక్ ఇప్పుడున్నదంతా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయింది. సో వీళ్ళకి ఏంటంటే ఏఎంబి మాల్కి వెళ్ళి ఆ రోజు అక్కడ సాయంత్రం ఆడుకున్నామా లేకపోతే ఇంటికి వచ్చామా, కంప్యూటర్లో గేమ్ ఆడుకున్నాం. సో 90sకి 80s కిడ్స్కి అలా కాదు. సో దాని అదే సార్, ఇప్పుడు నాకు ఏంటంటే ఒక చిన్న విషయం, శతమానం భవతి సినిమా తర్వాత ఎంతో కొంతమంది అయినా యుఎస్లో ఉండేవాళ్ళు ఒక పండక్కి అయితే సంక్రాంతికో ఏదో ఒక పండక్కి కంపల్సరీ వెళ్ళాలి అనే ఒక ఇది వచ్చింది. దాని ముందు అంటే కొంతమందిలోనే మార్పు వచ్చింది. దాని ముందు ఏంటంటే అసలు వెళ్ళిపోతే యూఎస్కి ఒక 4-5 ఏళ్ళ వరకు ఎవరు కనబడే వాళ్ళు కూడా కాదు. సో అలా ఈ సినిమా ఇప్పుడు ఈ జనరేషన్లో చాలామంది నిజంగా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ దగ్గరికి, వాళ్ళ ఊరికి వెళ్ళడం మానేశారు. ఎందుకంటే అక్కడికి వెళ్తే సరైన ఫెసిలిటీస్ ఉండవని, ఇక్కడైతే అక్కడ ఎండలు ఉంటాయి, ఇక్కడ ఏసీ ఉంటుందని, అక్కడ వాటర్ ప్యూర్గా ఉండదని, ఊరికి వెళ్తే బిస్లరీ వాటర్ దొరుకుతుందని అడిగేవాళ్ళు, ఇవన్నీ ఉన్నారు. ఎక్కడో ఒక చిన్న అరే మీరు ఈరోజు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మీ పేరెంట్స్ టైంలో ఇలా ఉండేది అనే ఒక స్వీట్ మెమరీస్ ఇస్తే
వాళ్ళకు కూడా కొంచెం నన్ను కూడా అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్తావా అని అడగడము, ప్రాబ్లీ ఇంకా వేరే ఎలిమెంట్స్ ఏవైతే ఈ జనరేషన్ మిస్ అవుతుందో అవన్నీ, అంటే క్రికెట్ ఆడుకోవడం కానీ, ఇప్పుడు క్రికెట్ ఆడడం అంటే ఎండలో ఆడద్దు అంటారు, దుమ్ము బయటికి వెళ్ళొద్దు అంటారు. అసలు అప్పుడైతే చిన్నప్పుడు అసలు బ్యాట్ పట్టుకొని రోడ్డు మీద ఆడేసేవాళ్ళం, మనకు అసలు కింద పడ్డా ఇలా దులుపుకొని వచ్చేవాళ్ళం. ఇప్పుడంటే చిన్న గీత పడితే టీటీ ఇంజెక్షన్ అని హాస్పిటల్కి వెళ్ళిపోతున్నారు. సో ప్రాబ్లీ ఒక జనరేషన్ కూడా ఇంతకుముందుది చాలా స్వీట్గా అనిపిస్తుందనే నమ్మకంతోనే నేను తీసుకున్నాను సార్. వాసుకి గారు, ఇందాక చెప్తూ మీరు సమ్మర్ హాలిడేస్ ఎక్కడంటే మీ ఇంటి దగ్గర అని చెప్పారు, దాంతోపాటు బాయ్స్ స్కూల్ కూడా ఉంటుంది అన్నారు కదా. నేను ఎన్ని మాట్లాడానండి, మీరు అది ఒక్కటే పట్టుకుని అడుగుతారా? అలా కాదు, అంటే సినిమాలో సమ్మర్ హాలిడేస్ అంటే క్రికెట్ ఉంది, ఇది ఉంది కదా. పిల్లలంటే బాయ్స్ ఏంటంటే మ్యాక్సిమం క్రికెట్ ఆడటము ఇవి ఆడుతుంటారు. మీరు కూడా ఆడేవారా వాళ్ళతో? క్రికెట్ లేదండి, వాళ్ళు ఆడేది చూసేవాళ్ళం అంతే. మేమేం ఆడతాం, మేము మమ్మల్ని బయట కూడా వదలరు. బట్ యా, వై ఐ సెడ్ దట్ వాజ్ లైక్ అందరికీ ఒక మెమరబుల్ మూమెంట్ ఉంటుంది కదా. సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అమ్మమ్మ ఇల్లే ఫస్ట్, అండ్ అక్కడ ఏది మనకి ఎగ్జైటింగ్గా ఉందో అదే చూసుకోగలం కదా మనం కూడా. ఎంతసేపు మనం యూనో అమ్మమ్మ ఇంట్లో కూడా ఏం చేస్తాము, ఏం పని ఉండదు, అందుకనే చెప్పాను. యా ఓకే. వాసుకి గారు ఇక్కడ మ్యామ్, యా, ఇప్పుడు చిల్డ్రన్ మూవీస్కి మదర్గా ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సమ్మర్ హాలిడేస్లో ఈ మీ క్యారెక్టర్ని ఒప్పుకోవడానికి కోర్ ఎలిమెంట్ అండి. కోర్ ఎలిమెంట్ అంటే ఇట్స్ యాక్చువల్లీ ఇట్స్ అ గుడ్ కాజ్ అని అనుకుంటాం కదా. కొన్ని ప్రాజెక్ట్స్ అది ఇలాంటి మూవీస్ రావాలండి. ఎంతసేపు డిస్టర్బింగ్ కాంటెంట్, తప్పులు జరిగేది, మర్డర్ మిస్టరీస్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అట్రాసిటీస్ జరిగేది ఎన్ని చూస్తాం. రిలీఫ్ అనేది బ్రెయిన్కి ఉండాలి కొంచెమైనా. సో వీ నీడ్ మూవీస్ లైక్ దిస్. ఇలాంటి జాన్రాలో రావాల్సిన మూవీస్ మనం కేటర్ చేసే ఆడియన్స్లో చిల్డ్రన్ ఉన్నారు, ఎల్డర్స్ ఉన్నారు, టీనేజర్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. హౌ మచ్ ఆర్ వి కేటరింగ్ టు చిల్డ్రన్? హౌ మెనీ ప్రాజెక్ట్స్ అపార్ట్ ఫ్రమ్ కార్టూన్స్ వదిలేండి, ఈ డిస్నీ పిక్చర్స్ వదిలేండి, బార్బీ మూవీస్ అవన్నీ ఒక పక్కన పెడితే, అపార్ట్ ఫ్రమ్ మన కాంటెంట్లో ఎన్ని ప్రాజెక్ట్స్ చిల్డ్రన్ కోసం మనం కేటర్ చేస్తున్నాం? లేవు, చాలా తక్కువ చెప్పాలంటే. సో పిల్లల్ని కూర్చోబెట్టి నిజంగానే రాహుల్ గారు చెప్పినట్టు ఒక మూవీ చూపించాలంటే యూ కాంట్. ఓటీటీలో ఏ కాంటెంట్ మీరు చూపించలేరు, ధైర్యంగా చూపించలేరు, బికాజ్ మీకే తెలీదు ఏం వస్తుందో కూడా తెలీదు. సో ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి ప్రాజెక్ట్ మన దగ్గర ఒక నరేషన్కి వచ్చినప్పుడు మన రోల్ ఒకటి మంచిగా ఉన్నది, అది ఒకటి ఈజ్ అ వెరీ గుడ్ థింగ్ అని అనుకుంటే, అది కాకుండా ఇట్స్ అ గ్రేటర్ కాజ్ ఫర్ చిల్డ్రన్. సో అది సపోర్ట్ చేయడం అనేది ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ మై టాప్ రెస్పాన్సిబిలిటీ అని ఐ ఫీల్. దట్స్ వై ఐఎమ్ ఇన్ దిస్ ప్రాజెక్ట్. దట్స్ ఆల్. జయసుధా గారు అమ్మమ్మ క్యారెక్టర్ చేస్తున్నారన్నారు. మీ ఈ రెండు క్యారెక్టర్ల మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది? ఇంకా దీని తర్వాతనే వీ హ్యావ్ టు హ్యావ్ ద కాంబినేషన్. నా కాంబినేషన్ మొత్తం పిల్లలతోనే ఉన్నది. సో బట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ హర్. ఐ లైక్ హర్ పర్సనలీ. సో ఐ విల్ ప్రాబబ్లీ మీకు ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను ప్రీ రిలీజ్ అప్పుడు చెప్పేస్తాను. అరుణ్ అండ్ రోహన్ ఇద్దరు బాగా బక్కగా అయిపోయారు, బ్లాక్ అయిపోయారు. సమ్మర్లో షూటింగ్ చేస్తున్నారా ఏంటి? బాగా అయిపోయావు, ఫుల్ బ్లాక్ అయిపోయావు. అదే సార్, మొన్న చెరువు సీన్ జరిగింది, దానిలో నీళ్ళల్లో వల్ల సూర్యుడు దెబ్బ కొట్టాడు అంతే. అరే నువ్వు 35 degreesలో ఉన్న సన్ 50 degreesకి వెళ్ళింది అంతే. ధీరజ్ గారు, చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్స్ అనేది అసలు లేనే లేవు ఇప్పుడు చాలా ఏళ్ళ నుంచి. సో అలాంటి సినిమాలు రావడమే లేదు. ఇలాంటి సినిమాలు చేయడం ఒక రిస్కే. కాకపోతే ఏంటంటే ఈసారి ఈ సినిమా జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అవార్డు గెలుచుకునే అవకాశం ఉందా? అసలు నాకు దాని ప్రాసెస్లో కూడా సరిగ్గా తెలియదండి. నేను ఓన్లీ థియేటర్ సినిమాగానే చూస్తున్నాను యాజ్ ఆఫ్ నౌ. డెఫినెట్లీ ఆ విషయంలో ఎక్స్పీరియన్స్ ఉన్న కొంతమంది సపోర్ట్ తీసుకొని. అరుణ్కి ఎలాగో వచ్చింది కండి గద్దర్ అవార్డు వచ్చింది. అంటే తనకు కూడా ప్రాసెస్ తెలియదు కదా. సో వేరే వాళ్ళు సపోర్ట్ తీసుకొని డెఫినెట్లీ దీన్ని మంచి స్థాయికి తీసుకెళ్ళడానికి ముందుకు తీసుకెళ్తాను. షింజిత్ గారు సార్, లిటిల్ హార్ట్స్ ముందు మీ పేరు చాలా తక్కువ మందికి తెలుసు. ఒకసారి లిటిల్ హార్ట్స్ తర్వాత మీ పేరు బాగా మారుమోగిపోతుంది. ఎవరికి టైం ఇవ్వలేనంత బిజీ అయిపోయారట మీరు. ఎన్ని సినిమాలు చేస్తున్నారు? మన సమ్మర్ హాలిడేస్తో మీరు ఎలా కనెక్ట్ అయ్యారు?
సార్ అదే సార్ ముందు మన కాల్లో చెప్పినట్టు కూడా సమ్మర్ హాలిడేస్ తర్వాతే ఏ కాల్లో చెప్పారు సార్? నేనే ఉన్నాను. లేదు సార్, సమ్మర్ హాలిడేస్ చాలా ఇంపార్టెంట్ సినిమా సార్. నాకు ఇది ఎంత రీచ్ అవుతుందో అది ఏం తెలియదు, కానీ నాకు చాలా పర్సనల్గా కనెక్ట్ అయ్యా టీంతో. చాలా చాలా ఇంపార్టెంట్, అంటే నేను 100% పెడుతున్నాను. అండ్ ముందు చెప్పినట్టు కొన్ని ముందు బ్యాక్లాగ్లో ఉండిపోయాయి, అవి ఫినిష్ చేసుకుంటూ తర్వాత కొత్త సినిమాలు. ధీరజ్ గారు మీరైతే కంగ్రాచులేషన్స్. ఎందుకంటే మనోడు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ కన్నా మా మహేష్ బాబు ఫ్యాన్ సింజిత్ కన్నా మావాడు బాగా ఫేమస్. సింజిత్ సార్ పేమెంట్ ఇస్తేనే ఒప్పుకుంటున్నారా? అలా ఏం లేదు సార్. ఇందాకే రాజు కనకాల గారితో అదే అన్నారు, పేమెంట్. రాజీవ్ కనకాల గారితో సార్ అదే పేమెంట్ ఇస్తేనే పేమెంట్ గురించి కాదండి, యాక్చువల్లీ సింజిత్ ఆన్ బోర్డ్ రాగానే 2 daysలో ఫస్ట్ సాంగ్ ట్యూన్ ఓకే చేసాం. అంటే ఒకటి ఆప్షన్స్ లేవు, నాకు ఒకటే పంపించారు, అదిరిపోయింది అన్నాం, ఓకే వెళ్ళిపోయింది. సెకండ్ సాంగ్ మళ్ళీ ట్యూన్ వచ్చింది, ఓకే సూపర్ అన్నాం, అదిరిపోయింది. థర్డ్ సాంగ్ వచ్చింది, ఓకే సూపర్ అని. అక్కడ నుంచి పాటలు వేయడం ఆపేసాడండి. ఇంకో 2 పాటలు ఉన్నాయి. సర్లే అన్న చూద్దాంలే అన్న మోడ్లోకి వెళ్ళిపోయాడు. ముందు మిగతా పాటలు కంప్లీట్ చేయాలండి అర్జెంటుగా. కానీ ధీరజ్ గారు మీకు సగం పిఆర్ చేసి పెడుతున్నాడు బ్యాక్ ఎండ్లో. ఎవరు ఫోన్ చేసినా సమ్మర్ హాలిడేస్ నెక్స్ట్ అద్దరిపోతుంది సార్ అని మీకు బాగా గట్టిగా సపోర్ట్ చేస్తున్నాడు. అదైతే ఆ విషయంలో కొంచెం ఎక్స్ట్రా పేమెంట్ కూడా ఇవ్వచ్చు మీరు. అందుకే నా దగ్గర ఇంకో 2 సినిమాలు కూడా కమిట్ అయ్యాడు, చేస్తున్నాడు. లాక్ దొరికేసావు సింజిత్. వర్షిణి గారు ఒకవైపు యాంకర్గా చేస్తున్నారు, హర్షిణి ఎస్, ఒకవైపు యాంకర్గా చేస్తున్నారు, ఒకవైపు ఇటు సినిమాలు. ఎలా ఉంది ఈ రెండు? బాగా డబ్బులు వస్తున్నాయి. బాగా డబ్బులు వస్తున్నాయా? ధీరజ్ గారు ఎంత ఇచ్చారండి ఇప్పుడు? మేము తక్కువనే ఇచ్చామండి, మీరు అనవసరంగా ఇప్పుడు మళ్ళీ మీరు పెంచేయకండి ఇప్పుడు. గిరిగారు మీరు ఇండస్ట్రీకి రావడం అనేది కొంచెం చెప్పుకోవాల్సిన విషయం. ప్రత్యేకంగా మీరు పాలిటిక్స్లో ఉన్నారు, పక్కనే మహానాడు కూడా జరుగుతుంది. ఈ టైంలో మీరు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు అయిన తర్వాత ఇమీడియట్గా వెళ్ళాలండి, విజయవాడ వెళ్ళాలి. ఏంటంటే ఇండస్ట్రీ ధీరజ్ గారితోనే అసోసియేషన్ వాళ్ళు రావడం జరిగింది, ఎట్లా ఈ సినిమాది? అంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్ ఒకటి తీసామండి, అవినాష్ పెందుర్తి అని, సినిమా వాడు అని ఒక షార్ట్ ఫిల్మ్ తీసాం. అది 2021 కోవిడ్లో అప్పుడు రిలీజ్ చేసాం, ఓటీటీలోనే చేసాం. సో అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ అయితే ఉంది. అయితే ధీరజ్ని కలిసిన తర్వాత ఇట్లా డిస్ట్రిబ్యూషన్ ఇలా స్టార్ట్ చేసాము. దాని తర్వాత ప్రొడక్షన్లోకి రావడం జరిగిందండి. మీ ఏంటి ధీరజ్ గారి అసోసియేషన్లోనే సినిమాలు ఉంటాయా? మీ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది? అవును, ఆఫ్కోర్స్ ధీరజ్ గారితోనే ఉంటాయి. మనకు తెలియదు అసలు, మనకు జీరో నాలెడ్జ్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. ధీరజ్ గారు ఇక్కడ సార్ మీరు కానీ బన్నీవాస్ గారు కానీ అందరూ గీతా ఆర్ట్స్లో చేస్తున్నారు. ఎవరికి వారు సపరేట్ బ్యానర్ పెట్టుకుంటున్నారు, ఎందుకని? సపరేట్ బ్యానర్ అని ఏం లేదండి, అరవింద్ గారే మమ్మల్ని ముందుకెళ్ళి నిలబడమని పంపించారండి, అంతే. పంపించారా? ఓకే. పంపించారు అంటే ఇదే వద్దు అంటే ఆయన సపోర్ట్తోనే, ఆయన మాకు ఇచ్చిన స్ట్రెంగ్త్ సపోర్ట్తోనే మేము ముందుకొచ్చి చేస్తున్నాం. అంటే ఆయన చేయబట్టుకొని ఆయన నడిపించాల్సిన దూరం నడిపించారు. ఇంకా మరి అక్కడ తర్వాత కూడా మనం ఏదో ఒకటి నేర్చుకొని ముందుకెళ్ళి ఓ సినిమా తీయాలి కదా, అలా అందుకే ఈ ప్రయత్నం. నెక్స్ట్ ప్రాజెక్టులు ఎలా ఉండబోతున్నాయి? మంచి కంటెంట్తో అయితే వస్తానండి డెఫినెట్లీ. ఈ సంవత్సరం చెన్నై లవ్ స్టోరీ, సమ్మర్ హాలిడేస్, తర్వాత సంగీత్ శోభన్తో సినిమా చేస్తున్నాం. దీని మీదే ఫస్ట్ ఫోకస్ ఉంది. దాని తర్వాత ఇంకా కపుల్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, బట్ మెల్లిగా స్టార్ట్ చేస్తాను. కాదు సార్, ఇప్పుడు ఒక 8 మంది 10 మంది టాప్ హీరోలకు తప్ప మిగతా వాళ్ళకు ఓపెనింగ్స్ కానీ వీటి గురించి మాట్లాడటం అనేది నిజంగా హాస్యాస్పదమే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో. ఇలాంటి టైంలో ఇప్పుడు ఒక హీరో ఫేస్ చూపిస్తేనే థియేటర్కి జనం రాని పరిస్థితుల్లో ఇద్దరు కుర్రోళ్ళని పెట్టుకొని థియేటర్ సినిమా చేద్దామని చెప్పి గట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? అదే సార్, యాక్చువల్లీ మీరు ఇందాక అన్నారు కదా ఓపెనింగ్ కొంతమందికే వస్తుందని. అంటే ఓపెనింగ్ వచ్చే సినిమాలు కాకుండా ఇంకో రకమైన సినిమా కూడా ఉంది సార్. టాక్ బాగుండి పికప్ అయ్యి ఫస్ట్ వీక్ కన్నా సెకండ్ వీక్ డబుల్ అయ్యి, సెకండ్ వీక్ కన్నా థర్డ్ వీక్ డబుల్ అయ్యే రోజుల్లో సినిమాలు ఉన్నాయి సార్. అది ఈ మధ్య కిల్ చేస్తాం. మరి నా సినిమాలో తీసుకోండి, నా గర్ల్ ఫ్రెండ్ సినిమా మీ అందరికీ తెలుసు ఫస్ట్ వీక్ కన్నా సెకండ్ వీక్ డబుల్ అయింది. నా కపుల్ ఫ్రెండ్లీ సినిమా ఫస్ట్ వీక్ కన్నా సెకండ్ వీక్ డబుల్ అయింది. లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయ్ అన్నీ ఇలాంటి కేటగిరీ ఆఫ్ సినిమా కూడా ఉంది సార్. ఓన్లీ ఓపెనింగ్స్ అని చెప్పి వీటికి ఓపెనింగ్ రావట్లేదు అని ముద్రేసేసి ఆ కేటగిరీని చచ్చిపోతుంది సార్. అంటే ఎవరో చంపట్లేదు, అది చచ్చిపోతుంది, దాన్ని కాపాడదామనే ప్రయత్నం సార్, అంతే. కానీ ఇప్పుడు ఒక టాపిక్ అండి, అందరూ అనుకుంటున్నట్టు డిస్ట్రిబ్యూషను ఇక్కడ దీనికి సంబంధించిన గొడవలు జరుగుతున్నాయి. ధీరజ్ మొగల్నేని కూడా ఒక డిస్ట్రిబ్యూషన్ కంపెనీ పెట్టాడు, ఎన్నాళ్ళు ఉంటాడో చూద్దామనే ఒక మైండ్ సెట్ కూడా చాలామంది దగ్గర నుంచి నేను పర్సనల్గా విన్నాను, పెద్ద ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి. అది వాళ్ళ తప్పు కూడా కాదు, ఇలా కష్టం, ఈ ప్రాసెస్ చాలా కష్టం అనే ఒక ఫీలింగ్.
దీన్ని ఎలాగా మెయింటైన్ చేసుకుంటూ సినిమా రిలీజ్ దాకా తీసుకొస్తున్నారు ఒకటి. నెక్స్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ స్టాండ్ ఏంటి? ఇప్పుడు నాకు తెలిసి అది ఒక ఇద్దరు మనుషులకు సంబంధించిన గొడవలాగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ మొత్తానికి చుట్టుకుంది. కానీ అసలు ప్రాబ్లం అంతా కూడా పైరసీ మీద ఉంది. అసలు దాని మీద ఎందుకు ఫైట్ చేయట్లేదు ప్రొడ్యూసర్స్? సార్ 100% పైరసీ మీద ఉంది. పైరసీ మీదే మొన్నే మేము సౌత్ ఇండియన్ ఫిలిం ప్రొడ్యూసర్స్ అందరు కూడా ఇప్పటికే 3 మీటింగ్స్ అయ్యాయి. దాని మీదే ఫైట్ చేస్తున్నాం. దాని సొల్యూషన్స్ కూడా మేము ప్రపోజ్ చేస్తున్నాం. మొన్నే సెంట్రల్ మినిస్టర్ సురేష్ గోపి గారు వచ్చారు. సో మన కళ్యాణ్ గారి దగ్గర కూడా మేము వెళ్తున్నాము. వాళ్ళిద్దరు సపోర్ట్తో సెంట్రల్లో అమిత్ షా గారి దగ్గరికి కూడా వెళ్ళి అదొక సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేసాం. సో అది ఎలా ఇంప్లిమెంట్ చేయించాలి ఏంటి, అది ఎంత త్వరగా అవుతుంది ఏంటి అనేది చూడాలి సార్. డెఫినెట్లీ దానికి సొల్యూషన్ ఉంది. మేము అందరం దాన్ని ఏం లైట్ తీసుకోలేదు దాని మీద. కాకపోతే పైరసీ మీద మేము ఏం చేయబోతున్నాం అనేది ముందే చెప్తుంటే మనకన్నా చాలా అలర్ట్గా ఉన్నారు. ఇప్పుడు అరే వీడు మాట్లాడరా పైరసీ గురించి, వీడి సినిమా ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఫస్ట్ డే మొత్తం మనం ప్రతి వాట్సాప్లలో టెలిగ్రామ్లో వేసేద్దాం అని నా మీద కూర్చుంటారు. సో అందుకే మనం ఆ ప్రాసెస్ అనేది కొంచెం సీక్రెట్గా తీసుకెళ్ళి కొంచెం పని అయ్యేటట్టుగా చూసుకుంటున్నాం అండి, అంతే. అదే ఇప్పుడున్న పరిస్థితుల్లో పక్క పవన్ కళ్యాణ్ గారు మనకి సినిమాకి సంబంధించిన వ్యక్తే డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అలాగే విజయ్ గారు ఇప్పుడు తమిళనాడు నుంచి కూడా సీఎంగా ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు ఎట్లాగో సినిమా పీపుల్ చాలా మంచి పొజిషన్స్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు గట్టిగా కూర్చుంటేనే పైరసీ మీద యుద్ధం చేయడానికి సరైన సమయం అని నా ఫీలింగ్. ఇది ఎక్కడ చెప్పడానికి అవకాశం లేక మీ సమ్మర్ హాలిడేస్ సార్ డెఫినెట్లీ కళ్యాణ్ గారు దృష్టికి ఇది వెళ్ళింది. కళ్యాణ్ గారు సపోర్ట్ ఉంది మనకి. సో కళ్యాణ్ గారే ప్రపోజల్ తొందరగా తీసుకుని రండి. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు మీ అందరికీ తెలుసు సెంట్రల్లో ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ అది. సో డెఫినెట్లీ హోప్ఫుల్లీ సుప్రియా గారు లీడ్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో మేమందరం కళ్యాణ్ గారిని తొందరగా కలిసి ముందుకు తీసుకెళ్తాం. పైరసీని అయితే డెఫినెట్లీ సీరియస్గానే తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ వచ్చే నెంబర్స్ గురించి ఇందాక సాయిరాజ్ గారు కూడా మాట్లాడారు, కామెంట్స్ కొంటున్నామని. నిజంగా బాధాకరం సార్. తెలుగు సినిమా ఇండస్ట్రీ పరిస్థితి చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది మీరందరూ యాక్సెప్ట్ చేసి పైరసీని అరికడితేనే మిగతా అన్నీ కూడా జరుగుతాయి. మీరు చెప్పినట్టు ఎట్లాగూ మీకు సంబంధించి పర్సంటేజ్ సిస్టంలోనే మీకు కరెక్ట్ అనిపిస్తే మిగతా వాళ్ళు కూడా త్వరగా డెసిషన్ తీసుకొని వీలైనంత మీ వైపు నుంచి కూడా కట్ చేయండి అని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్. డెఫినెట్లీ అంటే శ్రీకర్, అంటే మీరు ధీరజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక టెండర్ థాట్తో వెళ్ళుంటారు. ఓకే ఇది ఒక ఫ్రెష్ థాట్ అని చెప్పేసి. సో ఇప్పుడు ఆయన అంతమంది డైరెక్టర్స్కి స్టోరీ సెట్టింగ్స్లో చేయించి కానీ లేదంటే ఆయన తెలిసిన వాళ్ళందరితో మళ్ళీ అక్కడి నుంచి మీకు ఇన్పుట్స్ రావడం ఇదంతా కూడా. సో మీరు అనుకున్న టెండర్ థాట్ని ఎంత ఫ్రెష్గా రిఫ్రెషింగ్గా ఒక సినిమాగా తీయగలిగారు? అంతమందికి నరేషన్లు గట్రా అంటే వాళ్ళకి ఇస్తున్న కొద్దీ ఇంకా స్క్రిప్ట్ ఇంకా బెటర్ అవుతూ ఉంది తప్ప నేను ఏదైతే ఫ్రెష్ థాట్ ఆర్ నేను ఎక్కడైతే ఎగ్జైట్ అయ్యానో స్క్రిప్ట్ది, ఎక్కడైతే ధీరజ్ గారు ఎగ్జైట్ అయ్యారో అది ఎక్కడ మిస్ అవ్వకుండా ఆన్ ఏ హోల్ ఎవరైనా ఏదైనా పాయింట్ చెప్తే అది తీసుకుని ఒకసారి దాని మీద ఆలోచించి అది అసలు వర్కౌట్ అవుతుందా లేదా అని 1-2 సార్లు అనుకుని చాలా ప్రాపర్గా అదే థాట్ని అదే ఎమోషన్ని అదే ఫీల్ని ఎక్కడ మిస్ కాకుండా నీట్గా ట్యాకిల్ చేసుకుంటూ వచ్చాం. అట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు సినిమా చూసినప్పుడు ఇప్పుడు మాకు సమ్మర్ హాలిడేస్ అనేది చాలా స్పెషల్ ఫిలిం. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ అందరికీ కూడా చాలా స్పెషల్ ఫిలింగా మిగిలిపోతుంది. అంటే స్పెషల్ ఒక చాలా మంచి సినిమా చూసాంరా అసలు ఇన్ని రోజులకి ప్రశాంతంగా ఇంటిల్ పాది కూర్చుని ఎంత వామ్ ఫీలింగ్తో ఒక సినిమా చూసాం, నవ్వుకున్నాం, కాసేపు ఎమోషన్ ఫీల్ అయ్యాం, కాసేపు ఆ డ్రామా చూసాం, ఇవన్నీ చూసుకుని వెళ్తారు. సో ఎక్కడ కూడా అది ఎక్కడ ఏమంటారు డైల్యూట్ అయ్యి అయితే మీకు ఎక్కడ కనిపిస్తుంది సినిమా డెఫినెట్గా. సంజిత్, సో అంటే ఈ మెయిన్ థీమ్ అనేది యాక్చువల్ నాస్టాలజియా కైండ్ ఆఫ్ ఇది కదా. సో మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో నాస్టాలజియా ఫీల్డ్లో చాలా వెబ్ సిరీస్లు చూసాం, చాలా సినిమాలు చూసాం. సో మ్యూజిక్ డైరెక్టర్గా మీ మీద ఎక్కువ బాధ్యత ఉంది, ఒక ఫ్రెష్నెస్ తీసుకురావాల్సిన బాధ్యత. అంటే శ్రీకర్ ఎంత కొత్తగా దాన్ని చెప్పినా సరే దాన్ని ఎలివేట్ చేయాల్సిన బాధ్యత మీదే. సో మ్యూజిక్ పరంగా లేదంటే ఆ ట్యూన్స్ పరంగా వాట్ ఈస్ ద కేర్ యువర్ టేకింగ్? కేర్ అంటే స్క్రిప్ట్ నరేషన్ అవ్వగానే నేను స్క్రిప్ట్ చదివానన్నా హార్ట్ నుంచి ఏమొచ్చిందో అదే చేస్తున్నాను. అంటే డెస్పరేట్గా ఉండట్లేదు, ఇటు ప్రకారం మరీ అండర్ ప్లే కూడా చేయట్లేదు. కరెక్ట్ ఎలాంటి టోన్ కావాలో ఈ సినిమాకి అలానే చేస్తున్నాను. లక్కీగా అంటే ఎక్స్పెరిమెంట్ చేయడానికి కూడా ఐ థింక్ ఫస్ట్ టైం చాలా ఎక్స్పెరిమెంట్ చేయడానికి అసలు వదిలేసాడు కంప్లీట్గా. యాక్చువల్లీ ధీరజ్ అన్న శ్రీకర్ ఇది పెట్టు అని ఏం లేదు. వి గాట్ వెరీ లక్కీ. యా, అందుకే మిగిలిన 2 పాటలు ఇవ్వలేదు ఇంకా. ఒకటే ధీరజ్ గారు సార్ పేమెంట్ ఏంటి సార్? నేను పేమెంట్ లేకుండా ట్యూన్లు ఇచ్చాను సార్, అడ్వాన్స్ పడకుండా ట్యూన్లు ఇస్తాను సార్. నేను మార్తాన్ని అడగండి, ఎవరినైనా అడగండి, ఈ టీం వాళ్ళని కూడా అడగండి. ఫస్ట్ సింక్ అవుతేనే నేను చేస్తాను సార్. ఫస్ట్
చెప్పు ధీరజ్ గారు బ్రో అప్పుడంటే ఓకే, డెబ్యూటెంట్ కాబట్టి ఓకే, ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు పేమెంట్ వచ్చాకే ధీరజ్ గారు, సో ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు కనీసం థియేటర్లో ఒక రోజు కూడా నిలబడట్లేదు, కంటెంట్ పరంగా కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి. ఇలాంటి టైంలో మీ నుండి వచ్చే సినిమాలు బన్నివాస్ గారు కానీ వంశీ గారు కానీ మీ నుండి ఆ మినిమం గ్యారంటీ అనేలాగా ఒక మంచి కంటెంట్తో వస్తున్నాయి, కమర్షియల్గా కంటే ప్రశంసలు ఎక్కువ అందుకుంటున్నాయి. ఎలా సాధ్యం ఈ పిక్ చేయడంలో, ఎలా సాధ్యం? మీరు దీని వెనకాల మీ ఇదేంటి సార్? దాంట్లో పెద్ద మ్యాథ్స్ సైన్స్లు ఏం లేవు సార్. మేము కంటెంట్ని బిలీవ్ చేసి దాన్ని పుష్ చేసుకుంటూ థియేటర్లో మన సినిమా లాస్ట్ డే ఆడే వరకు మేము ఫైట్ చేస్తూనే పుష్ చేసుకుంటూ మా వంతు శక్తి మొత్తం పెట్టి నిలబెట్టుకుంటున్నాం సార్, అంతే, అందులో ఏం లేదు సార్. హర్షిని, ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇంకా పూర్తిగా ఆపేసినట్టేనా? లేదండి, నిన్న కూడా చేసి వచ్చాను. మళ్ళీ ఇది అయిపోయాక 2 ఇంటర్వ్యూలు ఉన్నాయి. ఓకే, ఎలా అనిపిస్తుందండి? ఒకవైపు ఇంటర్వ్యూలు, ఇంకోవైపు మూవీస్. ఇంటర్వ్యూలు అనేవి చాలా హెల్ప్ అయ్యాయండి. అంటే డైరెక్టర్స్తో మనం రెగ్యులర్గా కలిసే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇంటర్వ్యూలు అంటే ఫేస్ టు ఫేస్ కూర్చొని చాలా ఎక్స్పీరియన్సెస్ అండ్ యాక్టర్ దగ్గర ఉండే ఎక్స్పీరియన్సెస్ అండ్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడ ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి, ఇవన్నీ అంటే హోల్ ప్యాకేజ్ లాగా ఇండివిజువల్కి దొరికేస్తాయి అన్నమాట. సో అదంతా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రోహన్, అంటే బ్లాక్ అయిపోయి చాలా కష్టపడినట్టు కనిపిస్తుంది. సో బాగా ట్యాన్ అయిపోయావు, ఎలా అనిపిస్తుంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ సమ్మర్ హాలిడేస్? కష్టపడినా కానీ దానికి ఫలితం తెలుస్తుంది టీజర్ చూసినప్పుడు. ఇంకొంచెం నన్ను తక్కువ కష్టపడితే బాగుండేమో. ఇంకా అప్పుడు ఈ కొంచెం ఇప్పుడు ట్యాన్ కొంచెం ఇరిగింది. ముందు నన్ను ఆ రోజు షూట్ రోజు చూసుంటే ఎవరు నువ్వు అనేటోళ్ళేమో. నేను బాధపడ్డా, నన్ను ప్రసాద్ ల్యాబ్స్లో కూడా రానిరేమో నన్ను ఇలా చూస్తే అని. నేను లక్కీగా మా అమ్మ చేసిన ప్రయోగాల వల్ల కొంచెం అలా ఎరిగి పంపించారు లోపలికి. సో అంటే ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు కూడా వర్క్ దొరకట్లేదు. సో అలాంటిది నీకు కంటిన్యూగా రెగ్యులర్గా దొరుకుతుంది, ఎలా అనిపిస్తుంది? అండ్ డైరెక్టర్ గారు ఎలా అప్రోచ్ అయ్యారు, లేదంటే మీరు ఆడిషన్కి వెళ్ళారా? లేదన్న, నరేషన్ ఇచ్చాడు, కానీ పెద్ద 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 హీరోలు అందరూ వాళ్ళు పెద్ద వయసు కదా. సో ఈ ఏజ్ ఎట్లయినా ఎనీహౌ దే కాన్ డూ ఇట్. నాకు ఛాన్స్ వచ్చింది. పెద్దైనా చిన్నదైనా హీరో అని అంటారు కదా, అలా ఏం కాదన్న. ఇది కథ హీరో, నేను కాదు, నేను లీడ్ అంతే. నీ సినిమాని ఆడియన్స్ ఎందుకు చూడాలి అంటే ఏం చెప్తావు? మీకు నాస్టాలజీ ఫీలింగ్ రావాలంటే, మీ సమ్మర్ హాలిడేస్ మీరు గుర్తు తెచ్చుకోవాలంటే, మీ ఫ్రెండ్స్తో ఉన్న మెమరీస్ మీకు కావాలంటే, సమ్మర్ హాలిడేస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిం యూ కెన్ వాచ్. 90s తర్వాతలా ఆరెంజ్ హిట్ నీకు పడలేదు. సో అది ఓటీటీ వరకు. ఇది థియేటర్లో జనాలు వస్తారంటావా నీ సినిమాకి టికెట్ కొనుక్కొని? 100%, బికాజ్ ధీరజ్ గారు కాంటెంట్ కాబట్టి మన గర్ల్ ఫ్రెండ్ కపుల్ ఫ్రెండ్లీ అయినా నమ్మకంతోనే వస్తారు. మీలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మా సినిమాని ప్రమోట్ చేస్తే ఎవరు రా రేపండి. అందుకే వచ్చా, నీకోసం వచ్చా. జస్ట్ వాచ్ సమ్మర్ హాలిడేస్ భయ్యా అని ఒక వీడియో చేయండి, పక్కా వస్తారు. మై ఒపీనియన్ నాట్ రివ్యూ అని పెడతారు కదా. డెఫినెట్లీ టీజర్ చాలా బాగుంది. నువ్వు ఇంకా మంచి మంచి సినిమాలు చేసి బిజీ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మనోడు పొద్దున్న రాగానే చాలా నీట్గా షర్ట్ బటన్లన్నీ పెట్టుకొని వచ్చాడు. మీరు హీరో అనేసరికి మెల్లిగా 2 బటన్లు తీసాడు. ఫస్ట్ 2 బటన్లు తీసాడు. ఇప్పుడు ఖుషి, వాట్ మేడ్ యూ చూస్ దిస్ క్యారెక్టర్ ఆఫ్టర్ మనశంకర వరప్రసాద్? What made you choose this character? What did you like in this character? I love the character. It's so good and like you love it and Okay, one word about summer holidays. nostalgia. Summer holidays. Okay, ధీరజ్ గారు చెప్పండి. సో ఇప్పుడు అంటే పైరసీ అంటున్నారు కదా చాలామంది, కానీ రిలీజ్ ఫిలిమ్స్ కూడా కొంతమంది వెళ్తున్నారు. కొంతమంది కాదు, మెయిన్ రిలీజ్ ఫిలిమ్స్తో కంపేర్ చేస్తే రిలీజ్ సినిమాలకి బాగా వెళ్తున్నారు ఇప్పుడు. సో మీరు తీసుకునే కాన్సెప్ట్స్ కూడా రెగ్యులర్ ఫార్మాట్లో ఉండకుండా, ఒకటి లవ్ స్టోరీ, ఇంకొకటి ఫీమేల్ బేస్డ్ లేడీ ఓరియంటెడ్ కంటెంట్, అండ్ దెన్ మొన్న కపుల్ ఫ్రెండ్లీ అని ఒక ఇంగ్లీష్ ఫిలిం టైప్లో ఒక మంచి లవ్ స్టోరీ, ఇలా డిఫరెంట్ జానర్స్ని మీరు పిక్ చేసుకుంటున్నారు. అండ్ ఇందులో ఒక యాక్టర్ని నేను చూసి థియేటర్కి రావాలి అనే యాక్టర్స్తో అదే ఒక కమర్షియల్ సినిమా కాకుండా ఇలాంటి ఎక్స్పెరిమెంటల్ కంటెంట్ మీరు ఈ టైంలో
తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? అండ్ ఇలాంటివే రెగ్యులర్గా కంటిన్యూ చేస్తారా, లేదంటే ప్యాడింగ్ ఆర్టిస్టులతో కూడా ఫిలిమ్స్ మీరు ప్రొడ్యూస్ చేస్తారా? డెఫినెట్లీ మంచి కంటెంట్ దొరికినప్పుడు అది ఏ జానర్ అయినా కొత్త వాళ్ళ పాత వాళ్ళ సీనియర్స్ అని ఏమి ఉండదండి. మంచి సినిమాలు తీయడానికే చేస్తూ ఉంటాం. బట్ ఏదో కాంబినేషన్ క్రేజ్లు అలాంటివి కన్నా నాకు కథ బాగుండి థియేటర్లో చాలా ఫ్రెష్గా ఉంటుంది, లేదంటే థియేటర్లో ఆడియన్స్ చాలా గట్టిగా ఎంజాయ్ చేస్తారని బిలీవ్ చేసే కంటెంట్ తీస్తుంటాను. అండ్ రీరిలీజ్లకి వచ్చే ఫ్యాన్స్ అందరికి నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో బేసికల్ నేను అన్ని రిలీజ్ సినిమాలకు వెళ్తాను. అక్కడ మన స్టార్ హీరోని చూసి పెద్ద స్క్రీన్ మీద సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తాము. ఆ కంటెంట్ ఆల్రెడీ మనం అక్కడ థియేటర్లో కూర్చున్న యూట్యూబ్లో దొరికేస్తుంది. బట్ స్టార్ని బిగ్ స్క్రీన్ మీద చూడడానికి ఆ హై కోసం వెళ్తాము. సో అదే కంటెంట్ వేరు, స్టార్ హీరోస్కి రిలీజ్కి వెళ్ళే సెలబ్రేషన్ వేరని నేను అనుకుంటున్నాను. అండ్ సింజిత్, థ్యాంక్ యూ అన్న. హాయ్. హాయ్ బ్రో. బ్యాక్ టు బ్యాక్ లిటిల్ హార్ట్స్ తర్వాత మోస్ట్ బిజియెస్ట్ మ్యూజిక్ కంపోజర్ అయిపోయారు. మొన్నే సత్యదేవ్ గారితో ఒకటి లాంచ్ చేశారు. అండ్ పెద్ద పెద్ద సినిమాలన్నీ లైనప్లో ఉన్నాయి. పెద్దవేం కదండి, మీడియం బడ్జెట్. అదే అంటే అవి పెద్దవయ్యే సినిమాలే అంటున్నా. ఇది పెద్ద సినిమా. ఓకే. సో ఈ సినిమాలు మీ కెరీర్కి హెల్ప్ అవుతున్నాయా, లేదంటే ఫైనాన్షియల్గా ఆర్ క్రియేటివ్గా ఎలా హెల్ప్ అవుతుంది? ఇంకా అంటే నేను వచ్చి 1 year కూడా 2 years కూడా అవ్వలేదన్న. సో నేను ఏం పెట్టుకోవట్లేదు. సినిమా నచ్చితే డైరెక్టర్స్ ఇంకైతే చేస్తున్నాను. చిన్న పిల్లల సినిమా, పెద్ద అలా ఏం లేదు. క్యాల్కులేషన్స్ అయితే లేవు ప్రస్తుతానికి. లిటిల్ హార్ట్ సినిమాకి 50% ఆఫ్ ద ఎఫర్ట్, మొత్తం హాఫ్ ఆఫ్ ద ఎఫర్ట్ మ్యూజిక్ నుంచే వచ్చింది. సినిమాకి ఆ బజ్ కానీ చూస్తున్నప్పుడు ఆడియన్స్ ఎంగేజ్ అయ్యే కనెక్టివిటీ. సో అలాంటి కనెక్టివిటీ సమ్మర్ హాలిడేస్కి ఎలా మీకు సింక్ అయింది? డైరెక్టర్ స్టోరీకి మీ మ్యూజిక్ ఎలా బ్లెండ్ అయిందంటే ఏం చెప్తారు? ప్రస్తుతానికి అయితే చాలా సింక్ అయిందన్న. అంతే నమ్ముతున్నా. లిటిల్ హార్ట్స్ ఎంత నమ్మానో, బేసిక్గా డైరెక్టర్ సినిమా బాగుంటే మ్యూజిక్ బాగుంటుంది, అది కాంప్లిమెంట్ చేస్తుంది. సో ఐ ఫీల్ ఇట్స్ గోయింగ్ టు బి ద సేమ్ అని అనుకుంటున్నాను. ఓకే, ఆల్ ద బెస్ట్ డైరెక్టర్ గారు. సెపరేట్ ఇంటర్వ్యూ చేస్తున్నావు. సమ్మర్ హాలిడేస్ అని పెట్టారు కదా, ఆల్రెడీ సమ్మర్ అయిపోతుంది. మన డైలాగ్ చెప్పు. మేము డైలాగ్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాము. సంక్రాంతి, వెంకటేష్ గారు సంక్రాంతి సినిమా సంక్రాంతికి రాలేదండి, ఫిబ్రవరిలో వచ్చింది అది. సార్ అదే డైరెక్టర్ గారి నోట్తో లేదు. సమ్మర్ హాలిడేస్ అయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ సినిమా రిలీజ్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే వేడి తగ్గిన తర్వాత లేదు, యాక్చువల్గా మేము సమ్మర్ హాలిడేస్లో అనుకున్నాం. బట్ టూ మెనీ ప్రాజెక్ట్స్ గట్రా వీటి మధ్యలో ఎంత తక్కువ పోతామేమో అని దీంతో రాలే. బట్ వస్తాం. ఒక సమ్మర్ మీకు ఎప్పుడు వచ్చినా సరే సమ్మర్ హాలిడేస్ అనే సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. మీకు అది ఎప్పటికీ గుర్తుండిపోద్ది. ఎప్పుడు వచ్చినా సమ్మర్ని మాత్రం గుర్తు